హాయ్ అండి. నైట్ డిన్నర్‌లోకి నేను దబ్బకాయ పులిహోర చేశానని చెప్పాను కదా! అందులో కాంబినేషన్ వచ్చేసి టమాటాలు, పచ్చిమిర్చి చట్నీ అయితే చేస్తున్నాను. పులిహోరలోకి చట్నీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. చింతపండు పులిహోరలోకైతే ఇంకా బావుంటుంది. మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీస్ చేస్తున్నప్పుడు ఇలా పులిహోర చేసుకొని, చట్నీ చేసుకొని, కొంచెం పెరుగు కూడా పెట్టుకున్నామనుకోండి మంచిగా క్యారీ చేయడానికైతే బావుంటది. తొందరగా అరిగిపోతే చక్కగా సింపుల్‌గా అయితే ఉంటది. మేమైతే ఎక్కడికన్నా వెళ్ళాల్సి ఈ పులిహోరే పెట్టేసుకుంటాము చేసుకొని. ఇంకా నేనొచ్చేసి రోట్లో అయితే చేస్తున్నాను ఈసారి. ప్రతిసారి మిక్సీలోనే చేస్తాను. ఈ బుడ్డి రోలు కొన్న దగ్గర నుంచి రోట్లోనే చేస్తున్నాను. నాకైతే భలే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడో పెళ్లి కాకముందు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఎప్పుడన్నా నూరేదాన్ని. ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ టైము నూరడము చాలా బావుంది. ఈ చట్నీకి టేస్ట్ వచ్చేసి ఇంకా జీలకర్ర, ఎల్లుల్లిపాయలతోనే మంచి ఫ్లేవర్ అనే టేస్ట్ అయితే వస్తుంది. నేను ఎప్పుడు చేసిన ఇదే ప్రాసెస్‌లో చేస్తాను. చాలా బావుంటుంది కదా! ఇంకా పులిహోరలోకి మీకెలాంటి కాంబినేషన్ ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి. మేమైతే ఈ చట్నీ చేసుకుంటాం పులిహోర చేసినప్పుడల్లా. చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.